కార్మిక సమస్యలు పాలకులకు వినపడటం లేదని నిరసనగా భగత్ సింగ్, భట్కేశ్వర్ దత్లు 97 సంవత్సరాల క్రితం బ్రిటిష్ ప్రభుత్వంలోని పార్లమెంట్ పొగబాంబులు విసిరారు. ఆ స్ఫూర్తితో నేటి కార్మిక వర్గం 4 కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా పోరాడాలని ఐఎఫ్టియు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం అంబేద్కర్ సెంటర్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు షేక్ సుబాహన్ అధ్యక్షతన ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ దేశ కార్మిక వర్గ చరిత్రలో ఏప్రిల్ 8వ తారీఖుకి ఒక చారిత్రక ప్రాధాన్యత ఉంది. 1929లో బ్రిటిష్ వలస పాలకులు ఈ దేశ కార్మిక వర్గానికి వ్యతిరేకంగా 2 రకాల చట్టాలని తీసుకొచ్చారు. ఆ 2 రకాల చట్టాలు, ఒకటి ట్రేడ్ డిస్ప్యూట్ యాక్టు, రెండోది పబ్లిక్ సేఫ్టీ యాక్టు. ఈ 2 చట్టాలు కార్మిక వర్గం యొక్క హక్కుల్ని నిరాకరించేటువంటి చట్టాలు. కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మారుస్తూ వాళ్ళని మొత్తం కూడా వాళ్ళకుండే హక్కుల్ని కూడా రద్దు చేసేటువంటి చట్టాలు అవి. ప్రధానంగా సమ్మె చేసే హక్కు, సంఘాలు పెట్టుకునే హక్కు, అదేవిధంగా కనీస వేతనాలు అడిగే హక్కుని కూడా నిరాకరిస్తూ వచ్చిన చట్టాలు అవి. దానివల్ల మొత్తం కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించింది, వీధుల్లోకి వచ్చారు. ఆ రోజున దానికి బ్రిటిష్ ప్రభుత్వం కనీసం దాన్ని పట్టించుకోలేదు, పెడచెవున పెట్టింది. దానికి నిరసనగా ఈ దేశ కార్మిక వర్గం ఏదైతే కోరుతుందో ఈ చట్టాలు రద్దు కావాలని, ఈ చట్టాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతున్నా కూడా బ్రిటిష్ పాలకులు పెడచెవున పెడుతున్నారు, గుడ్డి వాళ్ళుగా, చెవిటి వాళ్ళుగా వ్యవహరిస్తున్నారు. అందుకు నిరసనగా మేము బ్రిటిష్ పార్లమెంట్లో ఈ బాంబులు వేస్తున్నామని చెప్పి కామ్రేడ్ భగత్ సింగ్, భట్కేశ్వర్ దత్తులు ఇద్దరు ఏప్రిల్ 8వ తారీఖున ఢిల్లీలో ఉన్నటువంటి బ్రిటిష్ పార్లమెంటు హౌస్లో సమావేశం జరుగుతున్న సందర్భంలో పొగ బాంబులు వేశారు, కరపత్రాలు పంచారు. స్వచ్ఛందంగా వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన మేము బాంబులు ఎందుకు వేయాల్సి వచ్చింది, ఎందుకు అరెస్ట్ అయ్యామనేది కూడా వాళ్ళు దేశ కార్మిక వర్గానికి ప్రజలకు కూడా వాళ్ళు ఓపెన్గా వాళ్ళ బహిరంగ ప్రకటన చేశారు. ఆ ప్రాసెస్లోనే వాళ్ళు ఉరి తీయబడ్డారు. అందుకని నాటి పరిస్థితికి ఇవాళ కేంద్ర బీజేపీ సర్కారు 4 రకాల లేబర్ కోడ్స్ను ముందుకు తీసుకొచ్చింది. దాదాపు ఒక దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్నటువంటి 29 రకాల చట్టాలని క్రోడీకరిస్తూ 4 లేబర్ కోడ్స్ వచ్చినాయి. ఈ 4 లేబర్ కోడ్స్ యొక్క సారాంశం కూడా ఈ దేశ కార్మిక వర్గం సంఘాలు పెట్టుకునే హక్కు లేకుండా చేస్తుంది, అదేవిధంగా సమ్మెలు చేసే హక్కు లేకుండా చేస్తుంది, కనీస వేతనాలు అడిగే హక్కు లేకుండా చేస్తుంది, 8 గంటల పనిదినాన్ని కూడా రద్దు చేసి 12 గంటలు 15 గంటల పనిదినాన్ని మరి ఇవాళ నిర్దేశించబోతున్నారు. అందుకనే ఇవి అన్నీ కూడా కార్మిక వర్గం యొక్క జీవనాధార హక్కులు. ఈ హక్కుల్ని హరించే పద్ధతిలో, ఈ హక్కుల్ని నిరాకరించే పద్ధతిలో, ఈ హక్కుల్ని రద్దు చేసే పద్ధతిలో ఇవాళ కేంద్ర బీజేపీ సర్కారు వ్యవహరిస్తుంది. అందుకని కేంద్ర బీజేపీ సర్కారు ఇవాళ మొత్తం కూడా ఆ సామ్రాజ్యవాదులకి, బహుళజాతి సంస్థలకి, ఈ దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ సంస్థలకి, విదేశీ బడా కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా, సానుకూలంగా వ్యవహరిస్తూ ఈ దేశ కార్మిక వర్గం యొక్క శ్రమశక్తిని కారు చౌకగా దోచిపెట్టడానికి, మొత్తం ఈ దేశ సంపదని, వనరులని లూటీ చేయడానికి ఉద్దేశించే విధంగా ఈ 4 లేబర్ కోడ్స్ని తీసుకొచ్చింది కనుక ఈ 4 లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇవాళ ఏప్రిల్ 8వ తారీఖు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి దినంగా కార్మిక వర్గానికి ఉంది. అందుకనే భగత్ సింగ్, భట్కేశ్వర్ దత్తులు ఏదైతే కార్మిక వర్గం కోసం ఆనాడు బ్రిటిష్ పార్లమెంట్లో బాంబులేసి ఒక ఆదర్శప్రాయమైనటువంటి పోరాట స్ఫూర్తికి నిలబడ్డారో ఆ రకమైన పోరాట స్ఫూర్తిని కొనసాగించేటువంటి క్రమంలో ఈ 4 లేబర్ కోడ్స్ రద్దయ్యేంత వరకు ఐఎఫ్టీగా మేము ఉద్యమిస్తామని ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో ఇవాళ పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ మా జాతీయ కమిటీ పిలుపునిచ్చింది, ఈ లేబర్ కోడ్స్ రద్దయ్యేంత వరకు మన పోరాటాన్ని ఆపద్దు, వివిధ రూపాల్లో మన ఆందోళన కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి పిలుపునిచ్చింది. ఒక బలమైనటువంటి కార్మిక ఉద్యమ నిర్మాణానికి కూడా జాతీయ స్థాయిలో మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇతర కార్మిక సంఘాలను కూడా కలుపుకొని ఒక బలమైనటువంటి విప్లవ కార్మికోద్యమ నిర్మాణానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.